ఇంటిపై ఢిల్లీలో దాడి జరిగింది. కొంతమంది దుండగులు ఆయన ఇంటిపై సిరా ఇంకుతో దాడి చేశారు. అంటే అతని నేమ్ బోర్డుపై సిరా చల్లడం, అదేవిధంగా ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అనే పోస్టర్లను ఆయన ఇంటి గోడలకు అతికించారు. అయితే దీనికి కారణం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీనా అనే నినాదాన్ని పార్లమెంటు సాక్షిగా ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇటువంటి నినాదాలు చేయకూడదు, కానీ ఓవైసీ ఆ రూల్స్ను అతిక్రమించి ఓవైసీ అయితే ఇటువంటి నినాదాలను చేశారు. దీంతో ఇది కాస్త దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. పాలస్తీనా అనేది హమాస్ ఉగ్రవాదులు అక్కడ పాలన నడిపిస్తున్నారని, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేయడం వల్లనే ఇజ్రాయెల్ వారిపై ప్రతి దాడికి దిగిందని, సో ఈ ఉగ్రవాదుల చర్యను మీరు సమర్థిస్తున్నారా అనే పలువురు విమర్శలు అయితే ఎక్కుపెడుతున్నారు. సో ఇదే సమయంలో ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. మేము పాలస్తీనాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడానికి కొన్ని పోస్టర్లను అయితే అంటించారు. సో దీనిపై ఓవైసీ పోలీసులకు కంప్లైంట్ అయితే చేశారు. ఇక దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.